పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. మనకి బైబిల్లోనే ఉన్నారు ఆదర్శవంతమైన అత్తలు కోడళ్ళు. ప్రేమించాలండి, అదే మనకు కావాల్సింది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ రేంజ్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కులం, ఏ మతం, ఇది కాదు మనకు కావాల్సింది. క్రీస్తు ప్రభువులో వారు కడగబడ్డారు, నాకు అత్తగారు అయ్యారు, నేను ఆమెను ప్రేమించటమే. కొన్నిసార్లు మాటల ద్వారా కొంచెం కఠినమైన మాటలు నా మీదకి ఇసురుతున్నారా, అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. యేసు ప్రభువారి మీద నిందలు మోపినంత నిందలు నా మీద మోపటం లేదు కదా. యేసు ప్రభువాన్ని కుళ్ళ పొడిసినట్టుగా నన్నేమి వాళ్ళు కొరడాలతో కొట్టడం లేదు కదా. నేనైనా ప్రేమించాలి, అప్పుడే మన యొక్క క్షమాగుణం బయటపడుతుంది. ఎవరు చెప్తారు, ఏమండి మీ జనమే నా జనం అండి, నేను రాను, నాకు సంబంధం లేదు అసలు మీ వాళ్ళతో, నేను వెళ్ళను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పక్షముగా ఉన్న ప్రతి కోడలు, దేవునిలో మారు మనసు పొందిన ప్రతి కోడలు, ప్రతి అత్తగారు ఇలాగే జీవిస్తారు. ఎలా? నయోమి రూతులాగా. మీలో ఎంతమంది అలా ఉంటున్నారు? నేను చేతులు ఎత్తిచ్చినప్పుడు అనవసరంగా, మీరు అనవసరంగా ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు. కానీ వాక్యం విన్న తర్వాత నుంచి అయినా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు కోడలతో ముభావంగా కూర్చున్నావా ఒక అత్తగారిగా, ఈ రోజు నుంచే నయోమిలాగా మార్చబడ్డానికి ప్రయత్నించు. ప్రభువా, నన్ను ఒక నయోమిలాగా చేయండి. నయోమి అన్న పేరుకు అర్థం ఏమిటండి? మధురము.